హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లౌజ్కి బ్యాక్ సైడ్ వేసుకునే హ్యాంగింగ్స్ని ఏ విధంగా డిజైన్గా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, దానికోసం నేను ఇలా కొంచెం క్లాత్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు నేను తీసుకున్న ఈ క్లాత్ ఉంది కదా, దీన్ని ఇలా డబల్ ఫోల్డింగ్లో వేసుకున్నా. మీరు సింగిల్ ఫోల్డింగ్ అయినా సరే తీసుకోవచ్చు. ఇలా డబల్ ఫోల్డింగ్లో వేసుకొని చూడండి, 4 ఇంచెస్ లేదా 5 ఇంచెస్ మీ ఇష్టం. నేనైతే 4.5 ఇంచెస్ని ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 4.5 ఇంచెస్ దగ్గరికి స్ట్రైట్గా కటింగ్ చేసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని ఇలా మిడిల్లోకి కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఓకే, ఇవి వచ్చేసి 2 పీసెస్ వస్తాయండి. చూడండి, ఇలా 4.5 ఇంచెస్ ఇక్కడ నుంచి కూడా 4.5 ఇంచెస్ ఉంది కదా, అలాగే ఇటు సైడ్ కూడా మనకు 4.5 ఇంచెస్ స్క్వేర్ అనేది ఈక్వల్గా తీసుకోవాలి మనము. ఇప్పుడు ఈ క్లాత్ని తీసుకుంటున్నాను. చూడండి, ఒక పీస్ తీసుకుంటున్నా. ఈ పీస్ని ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని ఈ సైడ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా కనిపించడం కోసం థ్రెడ్ అనేది మార్చి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇలా ఈ కార్నర్ నుంచి కొంచెం నేను ఈ వీడియోలో నీట్గా కనిపిస్తుందని థ్రెడ్ అనేది మార్చి పెట్టాను. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని నేను కటింగ్ అనేది చేసుకుంటున్నా. నేను ఒకటే హ్యాంగింగ్ చేస్తున్నాను కాబట్టి 2 పీసెస్ అనేవి తీసుకున్నాను. మీకు 2 కావాలి అంటే ఇవి 4 పీసెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక పీస్ని కూడా సేమ్ అలాగే స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా 2 స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న ఈ క్లాత్ని తీసుకొని చూడండి, ఇటు సైడ్ నుంచి ఇలా మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూడండి, ఈ కార్నర్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి ఈ కొస్సు ఉంది కదా, దీన్ని కూడా మళ్ళీ ఇలా రివర్స్ పైకి ఈ కార్నర్ మీదకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, మళ్ళీ ఒకసారి ఇలా ఉన్న దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ రివర్స్ పైకి ఈ కార్నర్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, అలాగే ఇటు సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. టోటల్ కార్నర్కి ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఈ కార్నర్ ఉంది కదా, దీనిపైన దీన్ని తీసుకుని వచ్చేసి ఇటు సైడ్ ఉండే ఈ కార్నర్కి ఇలా ఫోల్డ్ చేసుకుని స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి ఈ విధంగా వస్తుంది. అదే విధంగా సేమ్ దీన్ని కూడా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఎలా అంటే ఇలా హాఫ్కి ఫోల్డ్ చేయాలి, మళ్ళీ దీన్ని ఇలా రివర్స్కి ఫోల్డ్ చేయాలి. ఓకే, అలాగే ఇటు సైడ్ కూడా ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి మళ్ళీ దీన్ని రివర్స్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి.
చూడండి ఈ విధంగా రెండింటిని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా వస్తాయి రెండు కూడా. ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏమున్నా సరే కటింగ్ అనేది చేసుకోవాలి. థ్రెడ్ మీ ఇష్టం అండి, మీరు ఏదైనా తీసుకోండి. నేనైతే ప్రజెంట్ మీకు చూపించడం కోసం ఈ థ్రెడ్ తీసుకుంటాను. ఇలా మనము ఫోల్డింగ్ చేసిన వైపు కాకుండా ఇంకో వైపు ఉంది కదా, అక్కడ ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇంకొకటి ఉంది కదా మనం స్టిచ్చింగ్ చేసుకున్నది, ఈ పీస్ని దీని మీద ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకున్నవి ఇవి ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్ షేప్లో ఉండే పెటల్స్, అవి లోపలికి పోయే విధంగా ఇలా పెట్టుకొని మళ్ళీ ఇక్కడి నుంచి స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఓకే. అలాగే ఇటు సైడ్ కార్నర్ వరకు టోటల్గా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా వస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్లోకి తీసుకోవాలి. చూడండి ఈ విధంగా వస్తుంది. మనం రివర్స్ తీసిన తర్వాత ఈ క్లాత్ని, ఈ కార్నర్ ఉంది కదా మనం తీసుకున్న ఈ కార్నరు, ఇది నేను సాఫ్ట్ క్లాత్ కాబట్టి ఇలా నీకు రౌండ్ షేప్ లాగా కనిపిస్తుంది. మీరు స్టిఫ్ క్లాత్ తీసుకుంటే ఇలా స్ట్రైట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇటు సైడు ఇటు సైడు ఇవి రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటిని ఇలా నీట్గా పట్టుకోవాలి. చూడండి ఇలా వస్తుంది. ఈ విధంగా పట్టుకొని ఇక్కడ నార్మల్ నీడిల్తో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ టూ సైడ్స్ ఉన్నాయి కదా, ఇలా పట్టుకొని పైన మనకు నార్మల్ నీడిల్ ఉంటుంది కదా, ఈ నీడిల్తో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది మనకు. ఇప్పుడు దీనికి చూడండి ఇలా బీడ్స్ కావచ్చు, లేదా మనము చీరలకి హ్యాంగింగ్స్ కడతాం కదా, ఆ హ్యాంగింగ్స్ కావచ్చు, ఏవైనా సరే తీసుకోండి. చూడండి నేనైతే ప్రజెంట్ ఈ బుట్టను తీసుకుంటున్నాను. ఈ బుట్టను తీసుకుని మనం తీసుకున్న ఈ నీడిల్కి ఇలా ఎక్కించుకుంటున్నాను. ఇలా ఎక్కించుకున్న తర్వాత మనకి ఇలా హ్యాంగింగ్స్ అనేటివి ప్రిపేర్ చేసుకోవాలి. ఏ కలర్ అయితే ఆ కలరు, లేదా ఆపోజిట్ కలర్ అయినా సరే తీసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ సేమ్ కలరే తీసుకుంటున్నాను. దీన్ని ఈ బుట్టలోకి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇలా చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ చేసిన ఈ హ్యాంగింగ్ ఉంది కదా, దీన్ని ఇలా చూడండి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకు ఈ హ్యాంగింగ్స్ అనేటివి ఈ విధంగా వస్తాయి. చూడండి మీరు దీని బదులు కింద వచ్చేసి చిన్న చిన్నవి డిఫరెంట్ హ్యాంగింగ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేశాను. ఇది బ్లౌజ్కి డిఫరెంట్గా హ్యాంగింగ్స్ని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.